యేసు ప్రభువారు సిలువలో పలికిన 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని చెప్పి బిగ్గరగా గొప్ప శబ్దముతో కేకవేసి తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించుకున్నాడు. ఏ సింబల్ ఆఫ్ రెస్ట్, ఏ సింబల్ ఆఫ్ రెస్ట్. 7 విషయాలు నేను మీకు తెలియజేస్తూ వచ్చాను. యేసు ప్రభువారు చివరి మాటలో ఆయన గింజుకొని చనిపోలేదు. సహజంగా సిలువలో ఉన్న వాళ్ళు గింజుకుని చనిపోతారు, చాలా కష్టం అది. కానీ యేసు ప్రభువారు ఎలాంటి మరణంలో గుంజుకోకుండా ఎంత చక్కగా ఆయన 7వ మాట యాక్యురేట్గా పలికి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆయన 7వ మాట కూడా చెప్తూ దావీదు చెప్పిన ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దావీదు 1000 సంవత్సరాల క్రితం కీర్తన గ్రంథం 31వ అధ్యాయము 5వ వచనములో ఈ మాటను చెప్పాడు, నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని మాట. మీరు చూడండి, ప్రతి యూదుడు బిడ్డలారా చూడండి, అటు తిరగండి. ప్రతి యూదుడు తనకు ఈవినింగ్ నైట్లో బెడ్ టైంలో ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసే ముందు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నానని చెప్పిన తర్వాతనే ప్రతి యూదుడు నిద్రలోకి వెళతాడు. ఎందుకంటే నిద్ర ఒక మరణం లాంటిదేనండి, చెప్పలేం. లెగుస్తాం లేదో గ్యారంటీ లేదు. నిద్ర అంటే ఒక విధంగా చెప్పాలంటే అది మరణం లాంటిదే. తెల్లవారికి మనం లెగుస్తామనేది గ్యారంటీ లేదు. అందుకని ప్రతి యూదుడు కూడా, ప్రతి చిన్న బిడ్డ కూడా పడుకునే ముందు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నానని చెప్పి తండ్రి చేతికి ఆత్మను అప్పగించే బెడ్ మీద పడుకుంటాడు. అదేవిధంగా యేసు ప్రభువారు తండ్రికి తన ఆత్మను అప్పగించి, ఆయనకు బెడ్ లేదు కదండి, ఆయన తల వంచి ఆయన తండ్రి వైపు చూస్తూ తన ప్రాణాన్ని ప్రభువుకు అప్పగించుకున్నాడు. ఆకాశల పక్షులకు గూళ్ళుండెను, మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టుకైనను ఒకంత స్థలం లేకపోయాను. ఆయన కలవరిశిల మీద తలవాల్చి తన ఆత్మను తండ్రికి అప్పగించాడు. చూడండి, 3 మేకుల మీద బాడీ హ్యాంగ్ అయినప్పుడు బాడీ ఇట్లా అయిపోతుందండి. ఎందుకంటే మేకుల మీద కదా, బాడీ అంతా హ్యాంగ్ అయిపోతుంది. కానీ యేసు ప్రభువారు 7 మాటలు ఎంత అద్భుతంగా పలికాడు. బాడీని కట్టేస్తే పర్వాలేదు, కానీ మేకుల మీద హ్యాంగ్ అవ్వాలంటే పూర్తిగా ఇట్లా అయిపోవాల్సిందే. యేసు ప్రభు అట్లా అవ్వలేదు. 7 మాటలు యాక్యురేట్గా ఎంత అద్భుతంగా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. ఒకరు చంపితే చనిపోయేంత బలహీనుడు కాదు యేసు ప్రభు. నా ప్రాణము నేనే పెట్టుచున్నాను, నాకు ప్రాణము పెట్టుటకు అధికారం కలదు, తిరిగి దాన్ని తీసుకొనుటకు నాకు అధికారం కలదు. నా తండ్రి చేత నేను అధికారము పొందుకున్నానని ప్రభు చెప్పారు. అందుకని యేసు ప్రభు యొక్క డెత్ ఇష్టపూర్వకంగా మనందరి కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు. సిలువలో తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించాడు. ఆయన ఫ్రైడే పస్కా బలి యాక్యురేట్గా 3 గంటలే చనిపోవాలి. 3 గంటలకి కరెక్ట్గా పస్కా బలి 3 గంటలకు టైం అవుతుంది. ఆయన అప్పగించి తలవాల్చి ప్రభు చేతికి అప్పగించుకున్నాడు. శనివారం అంతా కూడా ఆయన సమాధిలో ఉంటాడు. ఆదివారం తిరిగి తన ఆత్మను తానే తెచ్చుకొని ఆయన సజీవుడై ఈ లోకానికి పునరుద్ధానుడుగా ప్రభు వచ్చాడు. ఉదయకాలం దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, మనం కూడా
నమ్మకమైన సృష్టికర్తకు మీ ఆత్మలను అప్పగించుకొనుడి. నమ్మకమైన సృష్టికర్తకు మీ ఆత్మలను అప్పగించుకొనుడి. మన ఆత్మలను ప్రభుకు అప్పగించుకున్నప్పుడు దాన్ని తిరిగి పొందుకునే అవకాశాన్ని ప్రభు మనకిస్తారు. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే మన ఆత్మ తండ్రికి అప్పగిస్తే యేసు ప్రభు అన్నారు, నా తండ్రి దగ్గర నాకు భద్రత ఉన్నది, నా తండ్రి చేతుల నుంచి మిమ్మల్ని ఎవడును కూడా అపహరింపబడు. తండ్రి దగ్గర పెట్టుకుంటే మన ఆత్మకు భద్రత ఉంటుంది. అందుకని నా తండ్రి నాకు ఇచ్చిన గొర్రెలు, నా తండ్రి చేతుల నుంచి ఎవరు కూడా మిమ్మలను అపహరింపలేరు. దేవుని బిడ్డలారా, నమ్మకమైన సృష్టికర్తకి మన ఆత్మను అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు ప్రార్థన చేసుకుందాం. ఏ సింబల్ ఆఫ్ రెస్ట్, నీ కొరకు నా కొరకు ఆయన విశ్రాంతికి వెళ్ళిపోయాడు. చూడుము, నేను నిన్ను నరచేతిలోనే చిక్కుకొని ఉన్నాను, ఎంత భద్రత నీకో. చూడుము, నరచేతిలోనే నేను చిక్కుకొని ఉన్నాను. ఆయన చేతులలో మనకు నిత్య భద్రత ఉన్నది, మన ఆత్మకు భద్రత ఉన్నది, మన కుటుంబానికి భద్రత ఉన్నది. ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. సిలువను విడిచి వెళుతున్నావు, 7 మాటలు విన్నావు, ప్రభు చేసిన కార్యాలన్నీ కూడా తలపోసుకున్నాం. ఇంకా మన జీవితంలో మార్పు చెంది ప్రభుకు మహిమ తగినట్టుగా కొంచెం కాలం ఈ భూమి మీద ఉంటాం. ఈ దరి నుండి ఆ దరికి ఒక రోజున చేరిపోతాం. చేరిపోయినప్పుడు మన ఆత్మలను తండ్రి చేతికి అప్పగించుకుంటే తిరిగి మనకిచ్చేస్తాడు ప్రభు, తిరిగి ఇచ్చేస్తాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు. నాయన గ్రామములో ఒక యవనస్తుడు చనిపోయాడు, అతన్ని బ్రతికించాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు. ఎవరి కుమారులను, ఎవరి బిడ్డలను ఆయన వారికి అప్పగిస్తాడు. యేసు ప్రభు యొక్క రాకడలో ఎవరి భర్తలను, ఎవరి భార్యలను, ఎవరి కుమారులను, ఎవరి కుమార్తెలను, ఎవరి తల్లిదండ్రులను వారికి అప్పగిస్తాడు. ఎందుకంటే నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మను అప్పగించుకుంటే ఆ నమ్మకమైన సృష్టికర్త తిరిగి మనకు అప్పగిస్తాడు. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు తండ్రి ప్రభా, సిలువ అది క్షమాపణ స్థలం, అది రక్షణ స్థలం తండ్రి, అది కృపా స్థలం. ఆ స్థలంలోకి చేర్చావు. కల్వరి దగ్గర ఎంత గొప్ప క్షమాపణ, ఎంత గొప్ప ఆదరణ, ఎంత గొప్ప నిత్య భద్రతనిచ్చావు. అలాంటి సిలువ ప్రాంగణంలో గడపడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి, భాగ్యమును బట్టి నీకు స్తోత్రములు. ఎల్లప్పుడూ తండ్రి ప్రభువా, మిమ్మల్ని మహింపపరిచే జీవితం, మిమ్మల్ని ఆరాధించే జీవితం, మిమ్మల్ని హెచ్చించే జీవితం మందరికి దయచేయమని ఎంతో ఘనంగా మీ నామానికి మహిమకరంగా ఈ కార్యక్రమాలు జరిగించినందుకు మీ కొందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. క్షేమంగా తీసుకొచ్చారు ప్రభువా. సిలువ అది ఆశీర్వాదానికి సింబల్గా ఉంది నాయన. ప్రతివాడు కూడా తండ్రి ప్రభువా తన సిలువనెత్తుకొని జీవితాంతం వరకు మిమ్మల్ని వెంబడించగలిగినటువంటి ఆ దీవెన ప్రతి ఒక్కరికి దయచేసి కృపలతో నింపమని సమస్త ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.